హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు అయితే బేకరీ స్టైల్లో ఎంతో రుచికరంగా ఉండే బ్రెడ్ కేక్ అయితే తయారు చేయబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా కేవలం రెండు ఐటమ్స్తో ఈ బ్రెడ్ కేక్ అనేది అయితే తయారైపోతుందండి. సో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకొని చుట్టూ ఉన్న వాటిని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇవి కానీ కట్ చేయకపోతే మనకి సాఫ్టీగా అయితే రావన్నమాట. సో కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటి ముంచుతూ అంటే తడుపుతూ వీటినైతే మనం రౌండ్గా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఏ విధంగా అంటే బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ మనం వీటిని ఒత్తుకోవాలన్నమాట, లేకపోతే సాఫ్ట్గా రావన్నమాట. సో ఇలా వేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకొని ఈ 4టిని కూడా నేనైతే వేసేసుకున్నానండి. వేసుకొని గోల్డెన్ ఫ్లేమ్లోకి వచ్చేంత వరకు నేనైతే వీటిని ఫ్రై చేశాను. సో వీటితో పాటుగా ఇందాక కట్ చేసుకున్నాను కదండి చిగుర్లు, వాటిని కూడా నేను వేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారని. ఇప్పుడు ఒక ప్లేట్లో డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అండ్ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ రెండింటిని కూడా తీసుకొని వీటిని పేస్ట్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ కేక్ని అయితే మాత్రం నేను ఇందులో సర్వ్ చేసుకుని వీటిపైన కాస్త డెకరేట్ ఐటమ్స్ అయితే వేసేసాను. అలా వేసి ఇలా తింటుంటే అబ్బా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదన్నమాట. మనకి యాజ్ టీజ్గా మనకి బేకరీలో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చిందండి. అండ్ ఇక్కడ ఫైనల్గా మిగిలిపోయిన చాక్లెట్ దాంట్లో బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసాం కదా, ఇది కూడా వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను. చాలా అంటే చాలా మంచిగా తిన్నారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.